ఢిల్లీలో కొత్త ప్రభుత్వ ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. 18వ లోక్సభకు సభానాయకుని ఎన్నుకునే ప్రక్రియలు ముమ్మరంగా సాగుతున్నాయి. మ్యాజిక్ ఫిగర్ దాటి మెజారిటీ సీట్లు దక్కించుకున్న బీజేపీ కూటమి మరోపారి అధికారంలోకి రానుంది. అటు ఇండియా కూటమి కూడా తన వంతు ప్రయత్నాలు వేగవంతం చేసింది. ఈ శనివారమే మోడీ సార్ మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణం చేస్తాడట. అట్లనే సెంటర్ మంత్రులు కూడా ఆల్రెడీ రాష్ట్రపతి మేడాన్ని కలిసి రాజీనామా కాగితం ఇచ్చిండు సారు. కొత్త సర్కారు వచ్చే వరకు ఉండాలని కోరింది మేడం. అంతకు ముందే మంత్రులతోటి కేబినెట్ మీటింగ్ పెట్టి సర్కారును రద్దు చేసుకున్నారు. అంటే వీళ్ళంతా ప్రమాణ స్వీకారం చేస్తేనే కొత్త గవర్నమెంట్ వచ్చినట్టు. అట్లనే ఎన్డీఏ మీటింగ్ పెడితే మోడీ సార్ పక్కకే కూకుండా పెట్టుకుండు చంద్రబాబు సార్ను, నితీష్ కుమార్ సార్ను. బీజేపీ గ్రూపులు రెండు పార్టీలకే ఎక్కువ సీట్లు ఉన్నాయి. మళ్ళా బీహార్ కు ప్రత్యేక హోదా 3 మంత్రి పదవులు నితీష్ సార్ అడిగిండు. స్పీకర్ పదవి 3 మంత్రి కొలువులు చంద్రబాబు సార్ అడిగిండని ప్రచారం నడుస్తుంది. కడమోళ్ళు సుతం మంచిగానే కోరుకున్నారట. వీళ్ళ గ్రూప్ కు మోడీ సారే లీడర్ అని ఎన్నుకున్నారు. ఇక ఎల్లుండి ఎంపీలతో మీటింగ్ పెట్టి సభానాయకుడని సార్ను సెలెక్ట్ చేసుకుని రాష్ట్రపతి మేడం కాడికి పోతే ప్రమాణ స్వీకారానికి పిలుస్తుంది అన్నట్టు. ఆ మర్నాడేనట ఈ కార్యం. ఇండియా గ్రూప్ సుత మీటింగ్ పెట్టింది ఇయాలనే. బీజేపీ దోస్తు పార్టీలను ఇటు మలుపుకునే ఆలోచన చేస్తుర్రట. అడిగిన పదవులు ఇస్తాం, కోరిన పనులు చేస్తామని. వాళ్ళకిళ్ళకి 60 సీట్లే ఫరాక్. మరి ఎక్కువ సీట్లున్న 2-3 పార్టీలను గుంజుతే చాలు మేమే పవర్లకు వస్తాం అంటున్నారు.